అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంతర్జాతీయ వలసల దినోత్సవం సందర్భంగా మన నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ద్వారా డైరెక్టర్ ఫర్ ఆపరేషన్స్ అండ్ సర్వీసెస్ ఏపీఎన్ఆర్టీ ప్రతినిధిగా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మన నరేష్ కుమార్ గారు అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలని టీమ్ లీడర్గా ఇన్సూరెన్స్ని విని చూస్తారు కాబట్టి అందరం ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అదేవిధంగా ప్రజల్లో కొంత అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడికి వచ్చి తెలియజేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ గల్ఫ్కు వెళ్లాల్సినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫేక్ ఏజెంట్ల గురించి చెప్పేటటువంటి మాటలు నమ్మకుండా, మీకు ఎవరైతే పిలిపిస్తారో వీసాలు తెచ్చిస్తారో లేకపోతే గల్ఫ్కి రావాలా లేదా ఇతర దేశాలకు రావాలని ఆఫర్ చేస్తారో వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దు. ప్రతి ఒక్క విషయం కూడా ఏపీఎన్ఆర్టీతో చర్చించిన తర్వాత వాళ్ళు సూచనలు సలహాలు ఇస్తారు. ఈ వీసా ఫేక్దా లేకపోతే ఏజెంట్ ఫేకా, ఏ విషయాన్నైనా వాళ్ళు ధృవీకరించిన తర్వాత మీకు మార్గం వచ్చేసి సుగమం చేస్తారు. అదేవిధంగా మీరు ఏ దేశాలకైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ దేశాల్లో ఉన్నటువంటి భాష, సంస్కృతి, విధి విధానాలు కూడా ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ అనేది కూడా వాళ్ళు తెలియజేయడం ఏపీఎన్ఆర్టీ ఇస్తుంది. అక్కడికి పోయిన వెంటనే పోవాలనుకున్నప్పుడు ఒకసారి ఏపీఎన్ఆర్టీని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీని ఎప్పుడైతే కన్సల్ట్ అవుతారో వాళ్ళు మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. మగవాళ్ళు అయితే ఇటు ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్స్ కానీ, లేకపోతే టెక్నీషియన్స్ కానీ, రేడియో మెకానిక్స్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి టెక్నికల్గా సౌండ్గా ఉంటే బాగుంటుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. ఏపీఎన్ఆర్టీ దగ్గరికి వచ్చి మీ అంతటా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు అక్కడి నుంచి ఫోన్ చేస్తారు, మాకు ఈ కష్టాలు ఉన్నాయని. మీ దగ్గర ఏదైనా పాస్పోర్ట్ ఉందంటే లేదంటారు, పోనీ ఎన్ని ఐడెంటిఫికేషన్ ఉందా లేదు, ఆధార్ కార్డు ఉందంటే లేదు. మరి ఎట్లా మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి మేము తీసుకురావాలి అని అంటే తెలియదు, మీది ఏ జిల్లా అంటే తెలియదు, పలానా జిల్లా అనే తెలియదు, మొత్తం టోటలీ హెల్ప్లెస్. అటువంటిప్పుడు ఏం చేయాలి? మీరు వెళ్ళినప్పుడు కనీసం మా దగ్గర ఏదైనా పెద్ద గొప్ప ఆధారం ఉండగలిగితే ఆధారాన్ని బేస్ చేసుకొని మేము ముందుకు పోయేటటువంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే, ఈ రోజుల్లో ముందు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? సైబర్ నేరగాళ్ళు స్టార్ట్ అయ్యారు. మనకి ఇంటర్నెట్ ఉంది, అవగాహన ఉంది, మనం డిజిటల్ ఇండియాలో ముందడుగు చేస్తున్నాం. కానీ దీనిని కొంతమంది ఆసరాగా తీసుకొని ఈ సైబర్ నేరాలను సొమ్ము చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్లకు మీకు స్వర్గం చూపిస్తున్నారు. ఎలా అంటే, మీకు ఈ జీతాలు వస్తాయి, వేలల్లో వస్తాయి, లక్షల్లో వస్తాయి అని తీసుకెళ్లి వాళ్ళని మయన్మార్, కాంబోడియా అక్కడికి తీసుకెళ్లి వాళ్ళను నానా రకాల హింసలు పెడుతున్నారు. తిరిగి వాళ్ళు మళ్ళీ మాకు ఫోన్ చేస్తున్నారు, మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు, మేము ఏం చేయాలని. ఒకసారి వాళ్ళ చేతుల్లో ఇరుక్కున్న తర్వాత అటువంటిప్పుడు ఇది కూడా ఒక అవేర్నెస్ గా తీసుకొని మీరు ఎవరైనా సరే ఏ దేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏపీఎన్ఆర్టీని సందర్శిస్తే వాళ్ళ దగ్గర కంప్లీట్ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తారు, మీరు ఏ దేశానికైనా వెళ్ళిపోవచ్చు. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరిని సంఖ్యలతో బంధించేవాళ్ళు. ఈ రోజు వెబ్ లింకులతో బంధిస్తున్నారు. బంధించి తీసుకెళ్లి వాళ్ళను రకరకాల హింసలు పెడుతున్నారు. అక్కడేమో వాళ్ళు బాధపడతారు, తల్లిదండ్రులు ఏమో ఇక్కడ బాధపడతారు. ఇంకపోతే ఇక్కడ ప్రభుత్వాలకు కూడా అదే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ఏపీఎన్ఆర్టీ జోక్యం చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి షెల్టర్కు ఏపీ భవన్ కూడా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. పద్ధతిగా పిల్లగాడు వస్తున్నాడు అంటే రాలేదు, మానసికంగా కుంగిపోయి ఉంటారు, భయపడి ఉంటారు, రకరకాలైనటువంటి పరిస్థితి జరుగుతుంది. దీనిని యువతలో కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ప్రాపర్ ఛానల్ ద్వారా, మిమ్మల్ని విదేశాలకు ఎవరు పోవద్దని చెప్పలేదు, ప్రాపర్ ఛానల్గా వెళ్ళండి. హోమ్ క్యాప్ ఒకటి ఉంది, అదేవిధంగా ఏపీఎన్ఆర్టీ ఉంది, రకరకాల సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వ సంస్థలు. మీ స్కిల్ని బట్టి మీకు ట్రైనింగ్ ఇస్తారు, మీ స్కిల్ని బట్టి మీకు అవేర్నెస్ ఇస్తారు. దీనిని డిపెండెంట్ చేసుకొని మీరు తప్పనిసరిగా వెళ్ళాలి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు పోయే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఒకటి మాత్రం నేను తెలియజేసేది ఏంటంటే, ఖచ్చితంగా మీకు బీమా స్కీమ్స్ ఉన్నాయి. మన నరేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి. మీకు ఏ ఇబ్బందులు కలిగినా ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అనేది ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్లో మీకు చిన్న సమస్య వచ్చినా సరే హెల్ప్ లైన్స్ ఉన్నాయి. హెల్ప్ లైన్స్ ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా మీ సమస్యను చెప్పుకోవాలి. ఆ చెప్పుకున్న తర్వాత ప్రభుత్వం అనేది రంగంలోకి దిగుతుంది. ఎన్ఆర్ఐల వెంబడే ప్రభుత్వం ఉంది. వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అనేది ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేస్తుంది. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో కూడా ప్రాబ్లం సాల్వ్ చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి మన ఏపీఎన్ఆర్టీని మీరు ప్రతి ఒక్కరూ గమనించి అక్కడికి వచ్చి
మీరు వెళ్లే ముందు ఒక్కసారి విజిట్ చేయండి, టీ తాగండి, కాఫీ తాగండి, సూచనలు తీసుకోండి, ఇది చేయండి ఇది చేయొద్దు అని చెప్పేసి లక్షణంగా మీరు గల్ఫ్కు సంపాదించుకోండి, నో ప్రాబ్లం. దానికి ఇదేం లేదు. మీరు బాధలు పడితే ప్రభుత్వానికి బాధ, మీరు నష్టపోతే ప్రభుత్వానికి నష్టం. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీకి రండి.